సంక్రాంతికి భీమవరం వస్తే కోడి పందాలు ఎక్కడెక్కడ జరుగుతాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మన త్రిబుల్ ఆర్ గారు బరి దగ్గరలోనే ఉంది. మొత్తం మన చుట్టుపక్కలే మొత్తం 3 బర్రెలు ఉంటాయి. మొత్తం ఇటు వచ్చే వాళ్ళందరూ మన రెస్టారెంట్ చూసి. సంక్రాంతికి భీమవరం ఎంత ఫేమస్, భీమస్ రెస్టారెంట్ కూడా అంతే ఫేమస్. భీమవరం దగ్గరలో పెద్ద పెద్ద బర్రెలన్నీ కూడా ఈ రెస్టారెంట్ చుట్టుపక్కల జరుగుతాయి. సో ఈ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేస్తే ఈ చుట్టుపక్కల అన్ని కూడా కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మీరు బెస్ట్ కోడి పందాల ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అండ్ ఫుడ్ లో కూడా వీళ్ళు ఎటువంటి కాంప్రమైజ్ అవ్వరు. మీరు ఫ్యామిలీతో వచ్చినా సరే సిట్టింగ్ అంతా కూడా ప్రాపర్ గా ఉంటుంది. ఒక్కసారి భీమాస్కి వచ్చి ఒక్కసారి ఫుడ్ తిని వెళ్తే మళ్ళీ మీరు ఎక్కడ కూడా ఏ రెస్టారెంట్ లోనూ కూడా తినడానికి ఇష్టపడరు. నేనైతే వీళ్ళ దగ్గర క్రాబ్ అండ్ చికెన్ స్టార్టర్స్ ట్రై చేశాను. క్రాబ్ అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది ఈ ప్లేస్ లో. ఇంకా ఫ్రైడ్ రైస్ కి వస్తే ఇక్కడ ఫ్రైడ్ రైస్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇంకా దానికి తోడు చికెన్ పంజాబీ కర్రీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. 16 సంవత్సరాల నుంచి ఉందండి మనకి. మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ మసాలా అంతా కూడా చెన్నై నుంచి తీసుకురావడం, కస్టమర్ కి నచ్చినట్టుగా కిచెన్ లోకి వెళ్ళి కూడా వాళ్ళు మాకు పచ్చిమిర్చి ఎక్కువ కావాలి, స్పైసీ కావాలి, మన ఓన్ గా మోడిఫై చేసుకుంటున్నారనమాట. ఇక్కడ సంక్రాంతికి వచ్చే క్రౌడ్ కోసం ప్లేస్ సరిపోక సిట్టింగ్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. 10 నుంచి నా కస్టమర్లు బాగా ఎక్కువ ఉంటారండి. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చి తిందాం అన్నట్టుగా ఉంటారండి అందరూ. చాలా ఎక్కువ ప్లేస్ ఎక్స్టెండ్ చేసినట్టుగా ఉన్నారు. ఆల్రెడీ మీది భీమవరం అయ్యండి. ఇక్కడ ఎప్పుడైనా మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని అడ్రస్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. మిక్స్డ్ బిర్యానీ చాలా ఇష్టం అక్క. ఇప్పుడు వచ్చిన అదైతే పక్కా టేస్ట్ చేస్తాను. ఇంకా పంజాబీ ఫ్రైడ్ రైస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇద్దరికి అయితే ఈజీగా తినొచ్చు. ఈ రీల్ వచ్చేసి మీకు తెలిసిన భీమవరం ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.